మేడం నమస్తే. నమస్తే. మేడం గత 2-3 రోజులుగా ఒక ఛానల్‌లో వేణుస్వామి గురించి వార్తలొస్తున్నాయి. అయితే ఆ జర్నలిస్ట్ గురించి ముఖ్యంగా పేరు కూడా చెప్పేసేయొచ్చు మనం. టీవీ5 మూర్తి గురించి 5,00,00,000 మా వద్ద నుంచి ఎక్స్‌పెక్ట్ చేశారు, డిమాండ్ చేశారు అని వేణుస్వామి ఆరోపణలు. వేణుస్వామి భార్య, ఆయన భార్య ఇద్దరు ఆరోపణలు. వీటిలో వాస్తవం ఉంది అని అనుకోవచ్చా? అసలు వాళ్ళు పెట్టిన ఏవో ఆడియో కాల్స్‌లో కూడా ఏది క్లారిటీ లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? నేను మొదటిగా అండి టీవీ5 మూర్తి గురించి నాకు బాగా తెలుసు. ఓకే. అతని ఇంటిగ్రిటీ గురించి నేను అతనికి కితాబులు ఇవ్వక్కర్లేదు, అతనికి నేను సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లేదు. తెలుగు జర్నలిస్టులు అందరికీ తెలుసు టీవీ5 మూర్తి ఏంటో. అతని గురించి కూడా అవకాశం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి తన ఇంటిగ్రిటీ గురించి చెప్పుకుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చెప్పుకుంటాడు. దాన్ని బట్టి తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది. నమ్ముతారా నమ్మరా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ అలాగే టీవీ5 మూర్తిలాగా ఉన్నారని నేను చెప్పను. బ్లాక్మెయిలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలు నాకే తారసపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చర్చ ఏంటి? టీవీ5 మూర్తి గురించి. ఇప్పుడు అందరు జర్నలిస్టులాగా టీవీ5 మూర్తి ఉంటాడా? టీవీ5 మూర్తిలాగా అందరు జర్నలిస్టులు ఉంటారా అంటే మనము అందరు జర్నలిస్టుల సంగతి ఎలా ఉన్నా కానీ టీవీ5 మూర్తి ఒక విలక్షణమైన వ్యక్తి అని మాట్లాడుకోవచ్చు మనం. మరి అతను 2017లో ఒకసారి వేణుస్వామికి గోగినేని బాబు గారికి సంబంధించి మహా టీవీలో ఒక ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు పిఎంఓలో ఆయన మోడీ గారికి ఆశీర్వచనాలు పలికాడు వేణుస్వామి అనేది ఒక పోస్టర్ కట్టుకొని వాళ్ళు ఒక ఫోటో పెట్టుకుని చెప్పుకుంటున్నారు. అయితే దాని గురించి కొంతమంది టీవీ5 మూర్తిని అడగటం జరిగింది. ఏమో నాకైతే తెలీదు, చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు అని చెప్పటం జరిగింది. అయితే కొంతమంది పిఎంఓ ఆఫీస్కి ఫోన్ చేసి చెక్ చేస్తే అసలు అలాంటిది ఏదీ జరగలేదు, అలాంటి సమావేశము జరగలేదు, అలాంటి వ్యక్తులు ఆ పేరున్న వ్యక్తులు ఎవరూ రాలేదు అని చెప్పటం జరిగింది. దాని గురించి మాట్లాడడం, అలాగే ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడటం ఇదంతా జరిగేసరికి ఆయన కొంచెం అది నిరూపించేసరికి అవును నేను కొంచెం పబ్లిసిటీ కోసం చేశాను అని చెప్పి వేణుస్వామి కొంచెం డౌన్ అయిన మాట వాస్తవం. అప్పుడు దాని తర్వాత ఏమైందంటే ఆ వాదనల్లో గోగినేని బాబు గారి తర్కం ముందు వేణుస్వామి మాట్లాడలేకపోయాడు, నిలబడలేకపోయాడు, అసలు వాదించలేకపోయాడు. ఇప్పుడు మన దగ్గర వాస్తవం ఉందనుకోండి, ఇప్పుడు ఇద్దరి దగ్గర వాస్తవాలు ఉండి పిడివాదం చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ ఒకరిది వాస్తవం ఇంకొకరిది అవాస్తవం అయినప్పుడు తర్కబద్ధంగా మాట్లాడగలిగితే కనుక, సందర్భోచితంగా మాట్లాడితే కనుక అబద్ధాలు మాట్లాడేవాళ్ళు వెనకడుగు వేయక తప్పదు. నిరూపించుకోలేని వాళ్ళు అబద్ధాలనే కన్నా అయ్యేసరికి ఇంకా గోగినేని బాబు గారి ముందు ఆయన ఓడిపోయినట్లుగా ఫీల్ అయ్యి వేణుస్వామి ఆ డిస్కషన్లో నుంచి వచ్చేసాడు బయటికి. వచ్చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నేను ఆ తర్వాత బాగా తలుచుకుని గోగినేని బాబు గురించి ఒక గుమ్మడికాయ పగలగొట్టాను. ఆ దెబ్బకైనా ఆస్ట్రేలియా పారిపోవాల్సి వచ్చింది. పోనీ ఆస్ట్రేలియా పారిపోయి ఆయన ఏమన్నా గౌరవప్రదంగా బతుకుతున్నాడా అంటే, పెళ్ళాం సంపాదిస్తే పెళ్ళాం సంపాదన తిని బతుకుతున్నాడు అని ఎద్దేవా చేశాడు. నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది మరి అని మాట్లాడాడు. మాట్లాడితే అది విని నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అసలు భార్య సంపాదన డబ్బులు తినడం ఏంటి? ఒక్కొక్కసారి ఒక లక్ష్యం కోసం భర్త పనిచేస్తూ ఉంటే భార్య సంపాదించి అతనికి తిండి పెడితే తప్ప, మరి చాలా సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు ఉద్యోగం చేయనప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు భర్త మాత్రమే సంపాదించాడు అని అనగలమా?
అంటే హౌస్ వైఫ్గా ఉండటం తప్పులేదు, కానీ హౌస్ హస్బెండ్గా ఉంటే తప్ప. ఈయన బుర్రలో అంత బూజు ఉందన్నమాట వేణుస్వామి మెదడులో. అయితే ఇట్లా ఆయన్ని అవాకులు చవాకులు పేలేసేసాడు గోగినేని బాబు గురించి. ఆయన ఎంతవరకు అవసరమో అంతవరకు స్పందించేసేసి ఊరుకుంటాడు బాబు గారు. పెద్దగా గోగినేని బాబు పెద్ద స్పందించడం. అయిపోయిన తర్వాత ఫైనల్కి వచ్చేసరికి ఆ రోజు డిస్కషన్లో గోగినేని బాబు గారు TV5 మూర్తి ఒకటైపోయారు అనేది ఈయన బాధ. అప్పటి నుంచి TV5 మూర్తి మీద బాగా ఇక్కడ దాకా ఉంది. ఆయన కూడా నేను జ్యోతిష్యాలు నమ్మను, అలాగే దేవుణ్ణి నమ్మను, నేను ఒక హేతువాదిని అని TV5 మూర్తి కూడా చెప్తారు. ఇక కోపం ఉంది, అది అలా 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 ఉంది. ఉన్న తర్వాత మొన్న ఇక్కడ ఆయన జ్యోతిష్యం ఫెయిల్ అయిందని, ఆంధ్రాలోనూ జ్యోతిష్యం ఫెయిల్ అయిందని, అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు రాజకీయపరమైన డిస్కషన్స్లో ఈయన ఫెయిల్ అయ్యాడు అనేది అందరూ మాట్లాడారు. TV5 మూర్తి కూడా మాట్లాడాడు, అందరం మాట్లాడాం, మనం కూడా చేసాం, మనం కూడా వీడియోలు చేసాం. అయిపోయాక ఇప్పుడు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయితే వాళ్ళకి విడాకులు అవుతాయని కూడా చెప్పాడు ఈ పెద్ద మనిషి తర్వాత రోజు. పైగా చవటం కూడా ఎట్లా చెప్పాడంటే గమ్మత్తుగా చెప్పాడు. ఇవాళ సాయంకాలం ప్రకటించాడు, నేను రేపొద్దున 11ంటికి వాళ్ళ జాతకం చెప్పబోతున్నాను అని. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాలి ఆ మాట? రేపొద్దున 11ంటికి ఒక అరగంటలో చెప్పబోతున్నాను అని కూడా చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఈ రాత్రి 7:30కి నువ్వు ప్రకటిస్తే, 8ంటికి ప్రకటిస్తే రేపొద్దున 11ంటికి చెప్తాను అంటే, ఈ మధ్యకాలంలో నాగార్జున గారి తాలూకు మనుషులు వచ్చేసేసి, లేదండి ఏదైనా తేడా ఉంటే పైకి చెప్పకండి, కావాలంటే మీతో మేము పూజలు చేయించుకుంటాము అని ఆ పూజల పేరుతోటి ఎంతో కొంత డబ్బులు తీసుకోవాలనే ప్లాన్లో, అంటే ఒక మార్కెట్ కోసం ప్రయత్నం చేశాడు ఆయన. లేదు అంటే అంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే, నీ మాటలేంటి, నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పి బాగా తిట్టారు. అసలు నీకు ఒక పాజిటివిటీ లేదా, పాజిటివ్ బ్రెయిన్ లేదా, అది లేదా ఇది లేదా అని ఇష్టానికి మాట్లాడారు. మనం కూడా వీడియోలు చేసాం. ఆ తర్వాత అదే సందర్భంలో ఫిలిం జర్నలిస్టులు అసోసియేషన్ వాళ్ళు, లేదా ఇంకా కొంతమంది TV5 రాంబాబు అంటారు ఆయన్ని, ఆయన ఆధ్వర్యంలో, ఇప్పుడు ఆయన ఆఫీస్లో పనిచేస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆయన ఆధ్వర్యంలో మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఆవిడ 22వ తారీఖున రాబాబు వచ్చి నీ సమాధానం చెప్పుకొని ఆవిడ ఒక నోటీస్ కూడా పంపించారు. పంపిస్తే ఇప్పుడు ఈవిడ ఎవరు, వీణావాణి బయటకు వచ్చి మొదలుగా ఇతనేం స్పందించాడు అంటే, ఎందుకు మీరు ఇలా జ్యోతిష్యాలు చెప్పారు అంటే, నేను అప్పుడెప్పుడో జ్యోతిష్యం చెప్పున్నాను కదా నాగ చైతన్యకి, సమంతకి, దానికి కొనసాగింపుగా చెప్పాను అని చెప్పి ఇక నుంచి చెప్పంలే అని ఊరుకున్నాడు. అంతటితో ఆపేసేసి ఉంటే ఇంత గొడవ అయ్యి ఉండేది కాదు. అయితే ఈలోపు ఈవిడ వచ్చేసేసి, మీ ఇద్దరు చల్లగా ఉండాలి, నేను దీవిస్తున్నాను, నాగ చైతన్య నన్ను శోభితని అని మెటికలు విరిచి చాలా నాటకీయంగా మాట్లాడి నాగ చైతన్యాన్ని గిఫ్ట్ ఇమ్మని అడిగింది. అసలు అది ఏంటి మేడం, దేనికి? నాకు అర్థం కాదు. శాడిజం అది, అంతకంటే ఏమీ లేదు. మీ ఆయనేమో ఓ పక్కన వాళ్ళకి విడాకులు అవుతాయి అంటే బ్యాగ్ గిఫ్ట్ ఇవ్వాలా నీకు? ఎంత వెటకారం చెప్పండి. అసలు రెండో వాళ్ళని గ్యాస్ లైటింగ్ అంటారు దీన్ని. భగభగలాడిపోతారండి మామూలు మనుషులైతే. వాళ్ళు కాబట్టి బయటికి చెప్పుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు, కానీ వాళ్ళు కాబట్టి వేరే వాళ్ళు అయితే ఊరుకునేవాళ్ళు కాదు. సరే అయిపోయిన తర్వాత ఇక ఆవిడ జర్నలిస్టుల సామాజిక స్పృహ గురించి, జర్నలిస్టులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, జర్నలిస్టుల ఏమంటారు దాన్ని క్రమశిక్షణ గురించి, వాళ్ళ విధి విధానాల గురించి చాలా పెద్ద వీడియో చేసి పెట్టింది ఆవిడ. సరే దానికి కూడా ఖండించిన వాళ్ళు ఖండించారు. సరేనమ్మా, జర్నలిస్టులకు సామాజిక స్పృహ లేదు, సరే మీ ఆయన వేణుస్వామి గారికి బాగా జ్యోతిష్యాలు తెలుసు కదా, మరి ఇప్పుడు దేశం నిండా అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా,
ఇవన్నీ ఎప్పుడు అవుతాయో జ్యోతిష్యం చెప్పమని చెప్పి మనం కూడా మాట్లాడటం జరిగింది, అయిపోయింది. తర్వాత ఇంక ఈవిడ జర్నలిస్టుల్ని ఈ విధంగా సామాజిక స్పృహ లేదని అదని ఇదని ఇష్టం అనుకు మాట్లాడేసరికి కొంతమంది ఏం చేశారు అంటే TV5 మూర్తికి కాల్ చేసి మేము ఇలా పూజలు చేయించుకున్నాము, మేము పూజలు చేయించుకున్న తర్వాత కూడా మాకు ఏమీ ప్రయోజనం జరగలేదు, కాల్ సర్పదోషాలని చెప్తున్నాడు, అయ్యేమీ లేవు, అది ఇది అని చెప్పి సమాజ్వాదీ పార్టీ ఎంపీకి కూడా ఇలాగే చేశాడు. ఆయన ఈ దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకుంటానికి వచ్చేటప్పుడు కంటే ఇంకా పరిస్థితి అధ్వానం అయిపోయింది అయింది, ఇలా మాట్లాడు. ఇవన్నీ చూసేసరికి అసలు TV5 మూర్తి ఇంకేం బయటికి తీసుకొస్తాడోనని భయం వేసి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు, భార్యాభర్త ఇద్దరు కలిసి. ఆ వీడియోలో చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే మామూలుగా సింహంలాగా పులిలాగా ఘీంకరించి బాగా జోకులు వేసుకుంటా సరదాగా మాట్లాడుకుంటూ, ఏమి నా గురించి మాట్లాడుకుంటారా, మీడియాలో మాట్లాడుకోండి, నేను ఎంత డబ్బు ఖర్చు పెడితే నాకు ఇంత పాపులారిటీ వస్తుంది, నాకు ఇంత పబ్లిసిటీ వస్తుంది, నాకు మీరందరూ కలిసి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు, అది ఇదని అవాకులు చవాకులు పేలేంత వేణుస్వామి అసలు చాలా దయనీయమైన పరిస్థితుల్లో చాలా కుంగుబాటుతోటి ఇలా ముడుచుకుపోయి భయంగా మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం వేసింది. అసలు నిజంగానే పాపం ఈయనకి ఎవరైనా చేతపడి చేశారా అన్నంత లెవెల్లో ఆయన ఉన్నాడండి. ఉండి మాట్లాడినంతసేపు చాలా బాధగా చాలా దుఃఖంగా మాట్లాడి భార్య వెనక్కి జరిగేశాడు. అక్కడ సీన్ చూస్తే ఎలా ఉందంటే అసలు ఈయన ఏమి శక్తిహీనుడైపోయినట్లు, చాలా కష్టాల్లో ఇంకా కష్టాలను నేను ఈదలేను అనే ఒక పరిస్థితుల్లో భార్య చాటును దాక్కున్న, అంటే వీణ చాటును దాక్కున్న వేణులాగా అయిపోయాడండి వేణుస్వామి. ఇది చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే ఇక ఆవిడ మా పైన చాలామంది ఇది చేస్తున్నారు, అందరిలోకి ముఖ్యుడు TV5 మూర్తి మమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేశాడు, 5 కోట్లు మా దగ్గర కొడితే తిప్పి కొడితే మా బంగారం అమ్మిన 5 లక్షలు కూడా రావు, ఇలా మాట్లాడేసేస్తుంది ఆవిడ. మాట్లాడేస్తుంటే నాకు ఒక 2-3 విషయాల దగ్గర నాకు చాలా అభ్యంతరంగా అనిపించింది. ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు అంటది. అంటే ఉంటే ఇచ్చేస్తారా? 5 కోట్లు అడిగితే ఇచ్చేస్తారా మీరు ఉంటే? అసలు ఉన్నాయి అనుకుందాం, ఎంత పాపం కడుక్కుంటానికి మీరు 5 కోట్లు ఇస్తానని సిద్ధపడ్డారు? అడిగిన మూర్తిని కాసేపు పక్కన పెడదాం, మీ సైడ్ నుంచి ఆలోచిద్దాం. అసలు అంత 5 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టేంత తప్పులు మీరేం చేశారు? సరే, అది కూడా అయిపోయింది. ఇవన్నీ చూసేటప్పుడు పక్కన వేణుస్వామి చాలా భయంగా ఉండటం చూస్తే నాకేమనిపించిందంటే, ఒకప్పుడు గోగినేని బాబుని ఏమన్నాడు ఈయన, భారీ సంపాదన దీన్ని బతుకుతున్నాడు, అంతకంటే హీనమా? ఇప్పుడు ఈయన భార్యని బ్లాక్మెయిల్ చేశాడో, భయపెట్టాడో, ఏం చేశాడో, నువ్వే నన్ను రక్షించాల్సి అన్నాడో, ఏమన్నాడో తెలియదు కానీ ఆవిడతోటి మాట్లాడిస్తున్నాడు. ఇక ఆవిడ మీద ఆధారపడ్డాడు, ఇక అంతే సింపుల్గా. ఓకే, మరి ఇప్పుడు భార్య మీద ఆధారపడకూడదు కదా ఈయన లెక్కల ప్రకారమే. మొత్తంగా చూసుకుంటే ఆ వీడియోలో మాట్లాడింది ఎవరో ఒక జర్నలిస్ట్ అమర్ అని, ఇంకొక లేడీ గొంతు, వీళ్ళు ఎంతో కొంత డబ్బులు పట్టుకెళ్ళినట్టు, కానీ వాళ్ళలా 5 కోట్లు అడిగేసరికి వీళ్ళు ఏం చేయాలో తోచనట్లు. ఏమో అసలు ఎంత గందరగోళంగా ఉందంటే ఆ వీడియో, అంత గందరగోళంగా ఉంది. పైగా దాంట్లో ఆ సందర్భం లేకుండా కొన్ని పేర్లు చెప్పటం, జర్నలిస్టు ప్రేమ గురించి, TV5 రాంబాబు గురించి. అవును, ఎన్ని అసలు ఈ పేర్లన్నీ ఎందుకు తీసుకొచ్చారో, ఎలా తీసుకొచ్చారో ఏం అర్థం కావట్లే. అసలు ఆ స్క్రిప్టే బాగలేదు. అదంతా విని TV5 మూర్తి పెద్ద నవ్వేసేసి, కనీసం స్క్రిప్ట్ అన్నా సరిగ్గా రాసుకోవచ్చు కదా అని ఆయన సింపుల్గా ఏమన్నాడంటే, ఆయన వైపు నుంచి తప్పులేదు కాబట్టి, ఆయన మాట్లాడేది సత్యం కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అసలు ఆ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరో బయటికి రావాలి, జూబ్లీ హిల్స్ క్లబ్లో మాట్లాడారు అని అంటున్నారు, అక్కడ సీసీ కెమెరాలు చెక్ చేయాలి, అసలు ఎవరు వీళ్ళని మీటింగ్కి పిలిచారు,
పోనీ నేనే పిలిస్తే నా కాల్ డేటాలో వాళ్ళ నెంబర్లు ఉండాలి, లేదు వాళ్ళ కాల్ డేటాలో నా నెంబర్లు ఉండాలి, లేదు మీటింగ్కి పిలిచిన వాళ్ళ నెంబర్లు ఉండాలి, ఇవన్నీ చెప్పేందుకు వాళ్ళు ఉండాలి. నేను ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇచ్చేదే అని చెప్పి ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అసలు వీళ్ళు కూడా నిజంగా వీళ్ళ వైపు నుంచి ఏ తప్పు లేకపోతే వీళ్ళు చేయాల్సింది ఏంటి? సీదా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమండి పలానా టీవీ5 మూర్తి మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మా తప్పు ఏదో ఉందనుకోండి, దానికోసం డబ్బులు డిమాండ్ చేయటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి, తప్పులైతే లేదని చెప్పండి, ఉంటే ఉందని చెప్పండి. అసలు అతనికి ఎవరు ఇచ్చారా హక్కు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే హక్కు అని? నువ్వు కంప్లైంట్ చేయాల్సింది పోయి నువ్వు ఈ విధంగా చేయటం ఏం బాగుంది? పైగా అసలు నువ్వు మనం డే 1 నుంచి ఈ గొడవలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఒక మాట అంటున్నాం ఏంటంటే, అసలు ఆయన జ్యోతిషం ఆయన చూసుకున్నాడా, ఆయన జాతకం ఆయన చూసుకున్నాడా అని. పోనీ ఆయన జాతకం ఆయన చూసుకోలేడు అనుకుందాం, పోనీ మహానుభావుడి జాతకం కదా, మరి ఇంకెవరైనా జ్యోతిష్యుడితో చూపించుకుని ఉంటే, బాబు నీకు 2024 అసలు ఏమీ బాగాలేదు, నువ్వు కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకో, మాట జాగ్రత్త, మాట పొదుపు అని చెప్పుండేవాళ్ళు కదా. అప్పుడు ఈ ఆంధ్ర ఎలక్షన్స్ గురించి ఏదైనా మాట వస్తే, లేదు నేను రాజకీయాల గురించి చెప్పదలుచుకోలేదు అని ఒక మొక్క చెప్పి తప్పించుకోవచ్చు. అలాగే నాగ చైతన్యాన్ని శోభిత పెళ్లి కుదిరింది అనగానే, అమ్మమ్మో ఈ టాపిక్ మనకు వద్దు, ఈ కాంట్రవర్సీల్లోకి మనం వెళ్ళొద్దు, అసలే మన రోజులు బాగాలేదంట, కాలసర్ప దోషం ఉందంట, ఇట్లా చెప్పుకోవచ్చు కదా. అందుకని ఇవేమీ చేయలేదు కాబట్టి ఆ వీడియో ఒక అబద్ధం, పైగా మేము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించటం. అసలు ఆయన జాతకంలో ఆత్మహత్య ఉందా? లేదు జనాల దగ్గర సింపతి కోసమా? పైగా మేము బరువు తగ్గిపోయామని చెప్తున్నారు. సరే బరువు తగ్గితే కూడా ఒకవేళ టీవీ5 మూర్తి గారి వల్లే తగ్గితే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా టీవీ5 మూర్తి గారికి కొంచెం ఫీజు ఇచ్చుకుంటే కూడా మంచిది ఒక రకంగా. ఇప్పుడు బరువు తగ్గడానికి ఒక్కొక్కళ్ళు ఎంతంత ఖర్చు పెడుతున్నారండి. చక్కగా 15 కిలోలు బరువు తగ్గారంటే ఎంత మంచి విషయం. అందుకని కొంచెం మనకి మాట్లాడడం వచ్చని, మన మాట ఈరోజు నడుస్తుంది అని, మనం ఎక్కువ మందిని మాయ చేయగలుగుతున్నాము అని ఎక్కువ మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అందుకే తక్కువ మాట్లాడమని చెప్తారు. ఈ రకంగా ఎవరైనా వ్యక్తి మీద ఒక బురద చల్లటానికి కానీ, ఒక ఆరోపణలు చేయటానికి కానీ కొంచెం వెనక ముందు ఆలోచించుకోవాలి. ఆ మనిషి ఏంటి, ఆ మనిషి ఇంటిగ్రిటీ ఏంటి, అతనికి సమాజంలో అతను ఎంత సీనియర్ జర్నలిస్టు, అసలు నిజంగా ఇలాంటి 5 లక్షలే 5 కోట్లే కావాలి అనుకుంటే అతను ఎంతమంది ముఖ్యమంత్రులతో పనిచేశాడు, ఎంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడి ఉంటాడు. మరి అంత చేసినోడు ఎంత పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి ఉంటాడు. వాళ్ళెవరి దగ్గర తీసుకోకుండా మీ 5 కోట్ల కోసం ఎందుకు వస్తాడు అసలు? అందుకని ఎవరైనా సరే తర్కం చాలా ఇంపార్టెంట్. లాజిక్ లేకపోతే ఇలాగే అవుతుంది.